శివయ్యకి అభిషేకానికి ఎలాంటి సమయం? ఏ టైంలో చేసుకోవచ్చండి? ఈశ్వరుడికి అభిషేకము చేసే సమయము అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఈశ్వరారాధన ఆయన ఎల్లవేళలా చేసుకోవచ్చు. అయితే న్యాయంగా చెప్పాలంటే ఆయన దేవుడు కాబట్టి కాస్త విశ్రాంతి సమయం ఇవ్వాలి కదా! ఆయనకు కూడా హ్మ్. పాపం హ్మ్. అదే ఇందాక అభిషేక ప్రియః అన్నాం కదా! అని చెప్పి నేను 24 గంటలు నేను అభిషేకం చేస్తానంటే అది అధర్మం. కాస్త ఆయనకి కూడా విశ్రాంతి కావద్దు. ఆ! అందుకని ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు. ఈశ్వరుడికి అభిషేకము అంటే ప్రదోషకాల. హ్మ్. ప్రదోషం అంటే ఉషోదయం. లేదంటే సాయంత్రం వేళ లేదా ఉషోదయము. హ్మ్. ప్రదోషకాల అంటే సాయంత్రం వేళ, అస్తమానం వేళ ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం. మనం కథలో కూడా చెప్పుకుంటున్నాం. మన అదే కార్తీక మాస మాసం శివరాత్రి అంటారు కదా! మహాశివరాత్రి అంటే ప్రదోషకాలం. నెలలో వచ్చేటువంటి ఒక రోజది. హ్మ్. మాస శివరాత్రి, హ్మ్. మహాశివరాత్రి అవును. 2 ఉన్నాయి. మాస హ్మ్. శివరాత్రి అంటే నెలలలా శివరాత్రి వస్తూ ఉంటుంది. చతుర్దశి, త్రయోదశి కలిగినటువంటి కాలము. హ్మ్. చతుర్దశి రాత్రి 12కి ఉండాలి. లింగోద్భవ కాల సమయంలో ఉంటే దాన్ని మాస శివరాత్రిగా చెబుతున్నాం. హ్మ్. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. హ్మ్. ప్రదోషకాలం ఆయనకి విశేషమైన సమయం. ప్రదోషకాలం అంటే సాయంత్రం వేళ. హ్మ్. అమ్మవారితో కూర్చుని ఆయన ప్రశాంతంగా ఉంటారట. అదే. ఆ సమయంలో ఆయన్ని మనం ఆరాధన చేసినా, ఆయన్ని మనం తలుచుకున్నా ఎంతో విశేషంగా ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న విధంగా అభిషేకము అన్నారు. ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అంటే హ్మ్. ఉషోదయం అంటే పొద్దున ప్రదోష కాలము. అయితే కార్తీక మాసంలో మనం నక్తాలు అని అంటారు. హ్మ్. నక్తము అంటే ఉదయం నుంచి తినకుండా సాయంత్రం వరకు ఉండి, అస్తమానం వేళ అవుతూ ఉండగా వంట వార్పు చేసుకుని, ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని, నైవేద్యం పెట్టి తింటూ ఉంటారు. నక్షత్ర దర్శనం చూసి తింటారు. దాన్ని నక్త దీక్ష అంటారు. హుహు. నక్త దీక్ష అంటే ఉదయం నుంచి తినకూడదు. తినకుండా అదేలెండి. ఉండి తినకుండా ఉండమన్నారు కదా అని చెప్పి నేను ఉమ్ము కూడా మింగను, మంచిలు కూడా తాగను అంటే కుదరదు. పాలు గాని, పళ్ళు గాని ఏదైనా తినొచ్చు, తాగొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. భగవన్నామాన్ని స్మరణ చేసుకోవడం. ఎందుకంటే మాసం అంటేనే ఆయనకి విశేషం కార్తీక మాసం కాబట్టి. హ్మ్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా ఆయన జపం చేసుకుని, సాయంత్రం వేళ ఆయనకి అర్చన చేసుకుని, నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయొచ్చు. భోజనం పెట్టమన్నారు గదా! అని చెప్పి మళ్ళా పొద్దున వండింది పెట్టకూడదు నైవేద్యం. పొద్దున వండేస్తానండి మీరు చెప్పారు గదా! కార్తీక మాసం నక్తాలు అని అప్పటికప్పుడు చెప్పి వండుకొని పెట్టాలి. అప్పటికప్పుడు తినాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం ఉదయం వండింది సాయంత్రం తినటం, సాయంత్రం వండింది మళ్ళీ తినటం అనేది కాదు. సద్దన్నం వరకు చెప్పారు. సద్దన్నం ఎందుకంటే ఒంటికి మంచిది కాబట్టి హ్మ్. శరీరానికి దాన్ని సద్దిగా పెట్టుకొని తినమన్నారు. రెండోదేంటంటే అక్కడ కుటుంబాలలో పెద్ద కుటుంబాలు కాబట్టి వారు తినటానికి అప్పుడున్నటువంటి సమయం కాబట్టి ఆ చద్దన్నాన్ని నలుగురు తినేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పిల్లల్లో పెట్టండి చద్దన్నం ఎవరు తింటున్నారు? అవును. విశేష తిండ్లు తింటున్నారు గానీ చద్దన్నాలు ఎవరు తింటున్నారు? ఎవరు తినరు. పెట్టినా అర్థం కాదు. వారు తినరు. అందుకని నక్త దీక్షగా చేసుకొని ఈశ్వరారాధన చేస్తే మంచిది. రెండోదేంటంటే ఈ సమయాలలో మనం అభిషేకం అన్నారు గదా! అవును. ఆయనకి అభిషేకం అంటే అహోరాత్రాభిషేకం కూడా ఉంది. అహోరాత్రం అంటే పొద్దున్నుంచి మరుసటి రోజు పొద్దున దాకా చేసేటువంటి అభిషేకము అహోరాత్రాభిషేకము. అందుకని ఆ సమయంలో కూడా చక్కగా ఉదయం నుంచి దానికి రుద్రాభిషేకము అంటారు. హ్మ్. ఒకసారి ఒక రుద్రం చదివితే ఒకసారి 11 సార్లు 11 రుద్రాభిషేకము. మనం పెట్టుకునేటువంటి ద్రవ్యాలు బట్టి, కార్యక్రమం బట్టి, నా దగ్గర విశేష ద్రవ్యాలు ఏమీ లేదు పరమాత్మ, నా దగ్గర ఏమీ లేదు వాడిని నేను ఉత్త నీళ్ళే పోస్తానన్నా కూడా పోయించుకోమంటాడు. ఆయన ఏమనడు. కాకపోతే నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే భక్తి. భక్తి హ్మ్. ప్రాధాన్యం. నువ్వు మనసా వాచా కర్మణ ఆయన భక్తిగా చేస్తే ద్వారా ఆయన ఆనందపడతాడు. అందుకని ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అభిషేకం చేసుకోవచ్చు. అందుకని దీనికి కాలానుగుణము ఏమీ లేదు. కేవలం మన మనసు, శరీరము సహకరించడమే.